తాన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు అలాగే సాహిత్యం ఈ విలువలన్నింటినీ కూడా నెక్స్ట్ జనరేషన్ తీసుకువెళ్తుంది. ఇందులో భాగంగా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ తెలుసుకోవాల్సిన ఒక పాత్రలో దుర్యోధను పాత్ర చాలా ఇంపార్టెంట్. అలాంటి పాత్రని చాలా అవలీలగా ఒక పర్సన్ చేశారు. ఆయన అమెరికన్ స్కూల్ కమిటీ ఎలక్టెడ్ మెంబర్, అలాగే తానా ఇంగ్లాండ్ ఆర్ఆర్ సోంపల్లి కృష్ణప్రసాద్ గారు ఆయన మనతో ఉన్నారు. సో ఆయన ఏదైతే మన పూర్వ వైభవం ఉందో అది పిల్లలకి తీసుకెళ్ళడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఆయన మాటల్లో విందాము. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన సాంప్రదాయాలు కట్టుబాట్లు మన పిల్లలకి నేర్పించాలనేది ఎంత నిజమో అదే విధంగా నెక్స్ట్ జనరేషన్ అందుకోలేకపోతున్న ఆవేదన కూడా ఉంది మా అందరికీ. వాళ్ళందరికీ స్ఫూర్తినివ్వాలనే ధ్యాసతోటి మీ మోనో యాక్షన్ అనేది చేశాం. మన సాంప్రదాయాలు పరిరక్షణలో నాటక రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి నాటక రంగం గుర్తుంచుకోవటంలో చివరి జనరేషన్లో ఉన్నాం మనం అందరం. ఈ చివరి జనరేషన్లో మన ప్రయత్నంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆశతోటి ఈ దుర్యోధనుడి ఏకపాత్రాభినయము ద్వాపర యుగంలో కురుసభలో జరిగిన విషయాన్ని ఎన్టీఆర్ గారు పలికిన పలుకుల్లో మోనో యాక్షన్ చేయటం జరిగింది. ఈ కురుసభ మోనో యాక్షన్ చూసి ఏదో కొంతమంది అయినా స్ఫూర్తి తీసుకుంటారనే ఆశతోటి అది చేయాల్సి వచ్చిందండి. దేవా ఏమంటివి జాతి నెపమున కింది సూతని లేదందువా. ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది జుగుప్సాకరం నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిది కదయ్యా నీది ఏ కులము. పుణ్యాంగులారా, ఈ రాధాసూత్రునికి ఫాలభాగమైన కస్తూరి తిలకం చిత్తిద్ది బహుజన సుకృత పరిపాలక సౌలభ్య సహజ కవచ ఖచ్చిత వైడూర్య ప్రభాదిదోలికి వాంఛలు చెలరేగా వీరగంధం యుద్ధరాల్పుడు నేను ఈ సకల మహాజముడు సమక్షమున పండిత పరిష మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకలక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. సూపర్.